SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు ఈ సామెత మనందరికీ విదితమే. పలు సందర్భాల్లో మన పెద్దలు దీని గురించి చెప్తూ ఉంటారు. ఒక సగటు జీవి తన జీవిత కాలంలో ఇల్లు కట్టుకోవడం కానీ లేదా పెళ్లి చేసుకోవడం కానీ ఇవి రెండు కూడా అతి ముఖ్యమైన కష్టతరమైన కార్యాలుగా మనం భావించవచ్చు. ఈరోజు వివాహం అనే అంశం మీద, అందులోనూ ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు, ఈ రెంటి మధ్య గల వ్యత్యాసాలు కావచ్చు లేదా దీనికి సంబంధించిన అంశాల గురించి మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈరోజు మా SHO AP టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు, దీనిలో గల లోటుపాట్ల గురించి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మాకు విషయం తెలియజేయండి సార్. మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పెళ్లి చేసుకోబోయే పిల్లలకి ఉందని మీరు భావిస్తున్నారా? అంటే ప్రస్తుతం 3-4 దశాబ్దాల కిందటితో పోలిస్తే ప్రస్తుతం ఖచ్చితంగా పిల్లలకి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం పెరిగింది. 3-4 దశాబ్దాల కిందటితో పోలిస్తాయి. ఇప్పటికీ మామూలుగా పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ శాతం జరుగుతున్నాయి, కానీ ఇవి క్రమేణా పెరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు క్రమేణా పెరుగుతున్నాయి ఇప్పుడు కూడా. ముఖ్యంగా 3-4 దశాబ్దాల కిందట ముఖ్యంగా స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు తన కుమార్తెని ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎలా ఇస్తే కాపురం బాగుంటుంది, ఆయన అల్లుడు బాగా చూసుకోగలడా, పెట్టుకోగలడా, ఖర్చులు చేయగలడా, ఇవన్నీ నిర్ణయించి చూసి దాన్ని బట్టి చేసేవారు. కానీ ప్రస్తుతం స్త్రీ కూడా పురుషుడితో సమానంగా లేదా కొన్ని సందర్భాల్లో పురుషుడితో కన్నా ఎక్కువగా సంపాదించడం జరుగుతుంది. కాబట్టి స్త్రీకి పురుషులకి ఇద్దరికి ఎప్పుడు ఆర్థిక స్వాతంత్రం లభించిందో అప్పుడు మిగిలిన స్వాతంత్రం కూడా, అంటే జీవిత భాగస్వామిని తీసుకోవటంలో కానీ, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవటంలో కానీ, ఇంకొకటి కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు సొంత ఆలోచనలు చేయగలుగుతున్నారు. అవి చాలా విధంగా కొన్నిసార్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, కొన్నిసార్లు ఏ విధంగా నష్టం కలుగజేస్తాయి అన్నది మనం ఉత్తర మాట్లాడవచ్చు. ఇప్పుడు ఉన్న యువత ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం, అంటే కరెక్ట్గా కాకపోయినా సుమారుగా తెలియజేయండి సార్. ప్రేమ వివాహాల శాతం ఎంత ఉంది, పెద్దలు కుదిర్చిన వివాహాల శాతం ఏ మేరకు ఉందంటారు మనకిక్కడ? ఇప్పుడు ఇండియన్ మ్యారేజ్ బ్యూరో స్టాటిస్టిక్స్ ప్రకారము 70% పైన వివాహాలు పెద్దలు కుదిర్చిన వివాహాలే. 20-30% వివాహాలు పిల్లలు వాళ్ళకు వాళ్ళు కుదుర్చుకున్న ప్రేమ వివాహాలు. ఓకే. ఇప్పుడు సార్, ఇప్పుడు మనం ఏదైతే 70-80% పెద్దలు కుదిర్చిన వివాహాలు అయితే ఉన్నాయో, అందులో ఈ పేరెంట్స్ ఆర్థిక అంశానికి లేదా దానికి ఆర్థిక పరమైన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుంటున్నారు అని ఎక్కువ మంది వినిపిస్తున్న భావన. అంటే రేపు వాళ్ళ కూతురికి పెళ్ళైన తర్వాత ఆర్థిక భద్రత చేకూరుతుందని. ఈ సందర్భంలో ఏమన్నా ఆ పిల్లల ఇష్టాలను కూడా ఒక్కోసారి పరిగణలోకి తీసుకోవట్లేదు. ఆ అమ్మాయి ఎవరన్నా కాలేజీలో ఇష్టపడ్డా కూడా లేదు, దానికన్నా ఇది మెరుగైన సంబంధం అని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. మనం దీనిని ఎలా పరిగణించాలి సార్? ఆర్థిక అంశాలు అవసరమే, పిల్లల ఉభయుల ఇష్టాలు అవసరమే. కానీ ఏది ముఖ్యమో అన్నది పెద్దలు ఆర్థికంగా అవసరం కాబట్టి రేపు వాళ్ళు సరిగా లేకపోతే ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో పెద్దలు వాటికి ప్రాముఖ్యత ఇస్తుండవచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం లభించింది కాబట్టి ప్రస్తుత జనరేషన్కి వారు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఇష్టాలు, కష్టాలు ఇవన్నీ గమనించుకొని వాళ్ళు ఇష్టపడటం జరుగుతుంది. దాన్ని బట్టి వివాహం చేసుకోవటం జరుగుతుంది. సార్, ఇంతకుముందు మా తాతల కాలం కావచ్చు, మన తండ్రుల కాలంలో కావచ్చు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి సంబంధాలు ఖాయం చేసుకునేవారని అనుకునేవారు. అబ్బాయి తరపు కావచ్చు, అమ్మాయి తరపు కావచ్చు. ఇప్పుడున్న కాస్మోపాలిటన్ కల్చర్ కావచ్చు లేదా అర్బనైజేషన్లో కావచ్చు, ఈ ఆధునిక యుగంలో
అది సాధ్యపడుతుందా? మీరంటే చాలా కష్టమే. ఎందుకంటే ముత్తాత గారి పేరు చెప్పమంటే 150 మంది చెప్పలేరు. ఇక ముత్తాత గారి తండ్రి పేరు చెప్పమంటే అసలు చెప్పలేరు. నేను కూడా చెప్పలేను. ముత్తాత వరకు 3 జనరేషన్స్ వరకు చెప్పగలను, 7 జనరేషన్స్ మన వల్ల కాదు. కానీ ఒకటి, దానివల్ల ఒక ముఖ్యమైన ఉపయోగం ఉందండి వైద్యపరంగా. కొన్నిసార్లు ఈ కంజెంటల్ డిజార్డర్స్ అంటాం, అంటే జన్యుపరమైన లోపాలు కొన్ని కుటుంబాల్లో ఉంటే, అటు 7 తరాల్లో ఉండి ఇటు 7 తరాల్లో కూడా ఉండి ఇద్దరికీ ముడిపెడితే ఈ జన్యుపరమైన లోపాలు చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి జన్యుపరమైన లోపాలు ఉన్నాయా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వంశంలో గత కొన్ని తరాల్లో ఎవరైనా బుద్ధిమాంద్యంతో ఉన్నారా, లేకపోతే మాట రాని వాళ్ళు ఉన్నారా, ఇటు కూడా అలా ఉంటే కనుక ఇద్దరు కలయికలో పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన లోపాలు చాలా ఎక్కువ అవుతాయి. ఆ విధంగా మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆ విధంగా పెట్టుకున్నారేమో, 7 తరాలు అటు చూడాలి ఇటు 7 తరాలు చూడాలి అని. మనం జన్యుపరమైన లోపం అంటే చాలామంది కొట్టిపడేయచ్చు, అది శాస్త్రంగా మనం ఇలా చెప్తున్నాం. బట్ వాళ్ళు ఆ విధంగా చూసుకొని వాళ్ళ కుటుంబం దేనికి విలువిచ్చేది, కేవలం ఆర్థికానికి విలువిచ్చేదా, లేకపోతే ప్రెస్టేజ్కి విలువిచ్చేదా, సంఘంలో సేవ చేసేవాళ్ళ వాటి కుటుంబంలో వాళ్ళు, ఇవన్నీ కూడా కొన్ని ఆ ఫ్యామిలీ గురించి మనకి ఒక ఉద్దేశం కలుగుతుంది. ఆ ఫ్యామిలీ ఆ వాతావరణంలో పెరిగిన అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి ఆ సద్గుణాలు పొందే అవకాశం ఉంది. వెరీ గుడ్ సార్. ప్రేమించడానికి 2 మనసులు చాలు కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలని సంతోషం అనే చిత్రంలో బాగా ప్రజాదరణ పొందిన సంభాషణ సార్. దశరథ్ గారు దర్శకత్వం వహించారు, చాలా బాగుంటుంది. నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమాలో. ఇప్పుడు సార్ మనం ముందు కుటుంబాలు అనే అంశం కాబట్టి అందులో 2వ పార్ట్ గురించి మాట్లాడుతాం సార్. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహంలో సాధారణంగా ఉండే అనుకూలతలు ఏమిటి సార్? అట్ ద సేమ్ టైం అరేంజ్డ్ మ్యారేజెస్లో గల ప్రతికూలతలు ఏమిటి సార్? అంటే పెద్దలు కుదిర్చిన వివాహం అందరి సమ్మతితో చేయబడుతున్న వివాహం. అటు పెద్దలు ఇటు పిల్లలు చేసుకుంటున్న పిల్లలు అందరూ ఒప్పుకున్న తర్వాత జరుగుతున్న వివాహం. ఒకవేళ పిల్లలు ఇంకొక ఐడియా ఉన్నా పెద్దల మాటలకు లోబడి వాళ్ళ ప్రకారమే చేస్తుంటే, కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దల యొక్క సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. మన మాట విన్నారు, మన మాట ప్రకారం పిల్లలు పెళ్లి చేసాం, సో వాళ్ళ బాధ్యత కూడా మనది. వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు, లేదు వేరే కుటుంబపరమైన సమస్యలు అవ్వచ్చు, లేదా న్యాయ సంబంధమైన సమస్యలు రావచ్చు. వీటన్నిటినీ కుటుంబ పెద్దలు వెనకల వాళ్ళు ఆసరాగా ఉంటారు. అదే ప్రేమించిన వివాహాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వాళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళ సపోర్ట్ ఉండదు. సో కష్టమైన పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో వీళ్ళ ఆసరా మనకి ప్రేమ వివాహాల్లో ఉండదు. అంత అవసరం లేదు, నేను సంపాదిస్తున్నాను, నా భార్య సంపాదిస్తున్నది, వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం లేదు అంటే ఓకే. ఆ విధంగానే నేను అందుకే అన్న మొదటే ఆర్థిక స్వాతంత్రం ఇద్దరికీ ఉన్నప్పుడు ఇది ఓకే. ముఖ్యంగా ఈ విషయంలో ఆర్థిక స్వాతంత్రం విషయంలో నేను ఇంకొక మీకు నా దగ్గరకు వచ్చి కొన్ని పేషెంట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. కొంతమంది వ్యక్తుల సమస్యల గురించి, పేషెంట్స్ కూడా అనకూడదు, వ్యక్తుల సమస్యల గురించి. 8వ క్లాస్ చదువుతున్న 15 సంవత్సరాల అమ్మాయిని ఈ మధ్య తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ రోజు ఆటో తీసుకొచ్చి ఆటో డ్రైవర్ని ప్రేమించింది. ఆ అబ్బాయినే చేసుకుంటానని పంతం పడుతుంది. 8వ తరగతి చదువుతూ 15 సంవత్సరాల వయసున్న అమ్మాయి. అమ్మ నువ్వు చదువుకుంటున్నావు, మరి అబ్బాయికి చదువు లేదు, అతనికి చదువు లేదు, అతని మతం వేరు, మరి మీ తల్లిదండ్రులకి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళాలి, నీకు ఏ విధమైన సపోర్ట్ ఉండదు, పైగా ఇది వయస్సు పెళ్లి చేసుకునే వయసు కాదు, లీగల్గా కూడా 18 సంవత్సరాలు దాటాలి, నువ్వు 15 సంవత్సరాల వయసులో మీ ఇద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే కంప్లైంట్ కనుక ఇస్తే మిమ్మల్ని లీగల్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి లీగల్ ఏజు కాదు, ఆర్థిక స్వాతంత్రము లేదు, నువ్వు కేవలం 8వ తరగతి చదువుతున్నావు. ఇప్పుడు ఇలా అంటే నేను మీలాంటి హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా ఉండి ఇంగ్లీష్ బాగా మాట్లాడతానండి, నేను మీలాంటి హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా ఉండి నేను కుటుంబాన్ని పోషించగలని అంటుంది ఆ అమ్మాయి. అంటే ఎంత స్ట్రాంగ్గా వాళ్ళకి వేరేవి చూడట్లేదు. దీన్ని అడోలసెన్స్ ఏజ్ అంటాం, టీనేజ్.
ఈ అడాలసెన్స్ ఏజ్లో ఇన్ఫాక్చుయేషన్ అంటాం, లవ్ కాదు ఇది, అవును ప్రేమ కాదు, ఇన్ఫాక్చుయేషన్, ఆకర్షణ. అవును. ఈ ఆకర్షణ దీపం పురుగును ఎలా ఆకర్షిస్తుందో అలాంటి ఆకర్షణ అవుతుంది. వాళ్ళకి వేరేవి కనపడవు, కేవలం ఆ ప్రేమ విషయంలో ఆ అబ్బాయి నాకు కావాలి, నేను చేసుకోవాలి, నేను అతనితోనే ఉంటాను అన్న విషయాలు తప్పి ఇవి ఇంకాస్త కూలంకషంగా మనం చూస్తే కొంత తల్లిదండ్రుల లోటుపాట్లు కూడా ఉన్నాయి. ఈ అమ్మాయిని పెద్ద పట్టించుకోకపోవటం, ఇద్దరు ఉద్యోగస్తులు అవటం, రాగానే వేరే పనుల్లో ఉండటం, ఈ అమ్మాయి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి సమయం లేకపోవటం. సో ఈ అబ్బాయి ఆటో డ్రైవరు తనతో చాలా నెమ్మదిగా కబుర్లు చెప్పి నెమ్మదిగా ప్రేమలోకి దించటం. ఇతను మంచివాడు, నా మాట వింటాడు, నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను నా మాట వినలేదు, అటెన్షన్ పే చేయట్లేదు, చూపించట్లేదు. ఆ విధంగా అలా ఉండేటప్పటికీ ఈ టైప్ ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నాయండి. అడోలసెంట్ ఇది ఇప్పుడు టీన్ మ్యారేజెస్, టీన్ ప్రెగ్నెన్సీస్. ఇప్పుడు ప్రేమించి చిన్న వయసులోనే వెళ్ళిపోయి ప్రేమించుకొని గర్భధారణ చేస్తే కూడా ఆరోగ్యరీత్యా 20 ఏళ్ల లోపల గర్భధారణ మంచిది కాదు. కానీ ఇవి జరుగుతున్నాయి, అబార్షన్స్ అవుతాయి, ఇంకొకటి అవుతాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి అవి కనపడట్లేదు. ఈ మంచి ఆ ప్రేమ అబ్బాయి నెమ్మదిగా మాట్లాడతాడు అన్న ఒక్క పాయింట్ తప్ప వాళ్ళకి ఏమీ కనపడట్లేదు. అది మనం వాళ్ళ దృష్టికి కౌన్సిలింగ్లో తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అరేంజ్డ్ మ్యారేజెస్లో చెప్పారు సార్, పెద్దల సపోర్ట్ ఉంటుంది, ఇతరత్ర వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ ఆలన పాలన వాళ్ళకి బాగోగులు చూస్తానికి కూడా పెద్దల సపోర్ట్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్లో గల ప్రతికూలతలు ఏమై ఉంటాయి సార్? అరేంజ్ మ్యారేజ్లో ముఖ్యంగా ఉన్న ప్రతికూలత ఏంటి అంటే, అటు అబ్బాయికి అమ్మాయికి అసలు పరిచయం లేదు, వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు, అంతా కొత్తగా ఉండి ఒక కొత్త వ్యక్తితో నువ్వు పెళ్లి చేసుకుని రేపు సంసారం చేసి సక్సెస్ అయ్యి తర్వాత పిల్లల్ని కాను అంటే అది చాలా కొత్తగా సరే అర్థం కాకుండా ఉంటుంది యువతకి. నాకు అసలు ఆ వ్యక్తే పరిచయం లేదు, అతనితో ఎలా వెళ్తాను, సంసారం ఎలా చేస్తాను అన్న ఒక భావన కలుగుతుంది వాళ్ళలో. అది ముఖ్యంగా అరేంజ్ మ్యారేజ్లో కల సమస్య. ఫెమిలియారిటీ లేకపోవటం అస్సలు. వాళ్ళ ఇష్టాలు ఏంటి, నా ఇష్టాలు ఏంటి, వాళ్ళ కుటుంబ పద్ధతులు ఏంటి, మన కుటుంబ పద్ధతులు ఏంటి, దానికి ఎలా ఉండాలి, ఇవి ఏమి కూడా వాళ్ళకి తెలియవు. ఓకే, చేసుకొని దిగిపోతారు. సార్ ఇప్పుడు ఒక మానసిక వైద్య నిపుణులుగా మీ దగ్గరికి భార్యాభర్తల గొడవలు కూడా రావచ్చు, లేదంటే విడాకులకు అప్లై చేసిన వాళ్ళు కౌన్సిలింగ్ కోసం రావచ్చు. ఇప్పుడు ఈ విడాకుల శాతం చూస్తే గనక ఈ శాతం విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య ఏ కేటగిరీలో ఉన్నారు సార్? ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళలో ఉన్నారా, లేదా పెద్దలో కుదిర్చిన వివాహం చేసుకునే వాళ్ళలో ఈ విడిపోతున్నారు సార్ జంటలు? కేవలం నా దగ్గరకు వచ్చే వ్యక్తులే కాకుండా బయట స్టాటిస్టికల్గా కూడా ఎక్కువగా తల్లిదండ్రుల్ని వ్యతిరేకించి పెళ్లి చేసుకున్న ప్రేమ వివాహాల్లో ఇవి ఎక్కువ అవుతున్నాయి. విడాకులు ఎక్కువ అవుతున్నాయి. అంటే సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతున్నారు. పిల్లవాడు పుట్టినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. తల్లి వచ్చి ఇప్పుడు మనకు మామూలుగా అయితే అదే అరేంజ్ మ్యారేజ్ అయితే ప్రెగ్నెన్సీ టైం దగ్గర నుంచి అటు తల్లో ఇటు తల్లో వచ్చి ఉండటము, బిడ్డను చూసుకోవటం ఇవన్నీ జరిగేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్య ఎదుర్కొంటారు. రెండోది హనీమూన్ ఫేజ్ అంటాం. అంటే ఆ ప్రేమ వివాహంలో మొదటి సంవత్సరంలో ఉన్న ప్రేమ, పరస్పర గౌరవం ఒక సంవత్సరం తర్వాత తగ్గిపోతుంది. అంటే ఆ అతనిలోని లోటుపాట్లు బయటపడతాయి, ఈ అమ్మాయిలోని లోటుపాట్లు బయటపడతాయి. నేను తల్లిదండ్రులను అందరినీ వ్యతిరేకించి ఇందుకోసమా ఈ అమ్మాయిని చేసుకుందని అబ్బాయి అనుకోవచ్చు, లేదా అమ్మాయి అదే రకంగా అబ్బాయి గురించి అనుకోవచ్చు. సో ఆ హనీమూన్ ఫేజ్ అయిన తర్వాత చాలా సమస్యలు వస్తున్నాయి ప్రేమ వివాహాల్లో. ఓకే, దట్ ఈస్ గుడ్ పాయింట్ సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు మనం పెద్దల కుదిర్చిన వివాహమే తీసుకున్నాం. నేను ఒక చిన్న మినీ కవిత రాశాను, అది చదివి దీనికి రిలవెంట్గా చెప్తాను సార్. ఆ ఇంట్లో దొంగలు పడి చానాల నుంచి కష్టపడిన సంపద, ధనం, బంగారం మొత్తం దోచుకెళ్ళారు. అవును, ఆ ఇంటి మహాలక్ష్మికి ఇటీవల వివాహం అయింది. ఇది నేను రాసిన మినీ కవిత. అంటే నేను రాసిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఇవాళ రేపు పెళ్లిళ్ళలో ఇష్టాయిష్టాల కన్నా ఎక్కువ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ డబ్బు, కట్నం, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్, ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ లాగా చాలా చూస్తున్నాం.
మా తాహతకు తగ్గ సంబంధం, అలా లేదంటే ప్రొఫెషనల్గా ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతున్నాయి. డాక్టర్ని చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకోవడం ఆక్యుపేషనల్గా జరుగుతున్నాయి. ఈ అంత జరిగి ఇన్ని కట్నాలు ఇచ్చినా కూడా సార్ మళ్ళా మనం తరచుగా చూస్తున్నాం వరకట్న వేధింపులు, గృహహింసలు జరుగుతున్నాయి. వీటిని మనం ఎలా పరిగణించాలి సార్? అంటే మానవుడి యొక్క వీక్నెస్ అనాలి నేనంటే. ఇప్పుడు అంత చదువుకొని నీలాగా ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి, నీలాగా సంపాదించే వ్యక్తి, నువ్వు ఆ వ్యక్తిని చేసుకొని వాళ్ళ తాహత తగ్గట్టుగా నీకు పెళ్లి బాగా జరిపించి ఏదో కొంత ఆస్తి సమకూర్చి వాళ్ళని మళ్ళీ గృహహింస వరకట్నం పెడుతున్నారంటే సాడిస్ట్ అని అనాలి ఎగ్జాక్ట్ మన భాషలో. ఎగ్జాక్ట్, ఇంకా వేరే మాట లేదు దానికి బేసిక్గా. ఎందుకంటే నీతో పాటు చదువుకున్న అమ్మాయి, నీతో ఇలా చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయిని నువ్వు ఇప్పుడు నిన్న పేపర్లో చదివా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో టాపర్ స్టూడెంట్, అది మరి దేశంలోనే టాప్ ఇన్స్టిట్యూట్, దాంట్లో టాప్ ర్యాంక్ వచ్చింది. అతను తన స్నేహితురాలు ఎప్పటి నుంచో ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు 50 కోట్లు డిమాండ్ చేశాడు కట్నం. ఏం చేయాలి మరి? డాక్టర్ అయిపోయింది అతనిది, పీజీ సీటు, ఈఎంఐ డాక్టరే, ఇద్దరు సన్నిహితులే. ఆయనకి ఫస్ట్ ర్యాంకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వచ్చేప్పటికీ ఈ విధంగా డిమాండ్ చేశారని పేపర్లో చదవటం జరిగింది. అలా అది మానవుని బలహీనత అనాలి, వీళ్ళకి కూడా రావటం జరగటం. అవును సార్. అది సార్ నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు, కొన్నాళ్ళు సహజీవనం సాగించారు. తర్వాత అమ్మాయి తెలివిగా ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా అబ్బాయిని వాళ్ళ కుటుంబ సభ్యులకి పరిచయం చేసి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ని ఏమంటారు సార్? ప్రేమ పెళ్లి అనొచ్చా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అనొచ్చా? మధ్యస్థం కాబట్టి హైబ్రిడ్ మ్యారేజ్ అని ఒక పేరు ఉందండి. హైబ్రిడ్ మ్యారేజ్ హైబ్రిడ్ అంటే ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి, తానవ్వక అనే సాంద్రలాగా వాళ్ళు ప్రేమించారు, తల్లిదండ్రులకి నచ్చజెప్పి ప్రేమని సఫలం చేసుకోవటంలో ఉన్న వివాహాన్ని హైబ్రిడ్ మ్యారేజ్ అంటాం. ఇవి న్యాచురల్గా బాగా సక్సెస్ అవుతున్నాయి. అటు రెండు మంచి విషయాలు, అటు ప్రేమ వివాహంలో ఉన్న మంచి విషయాలు, ఇటు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహంలో ఉన్న మంచి విషయాలు రెండు కలుస్తున్నాయి ఈ టైప్ ఆఫ్ వివాహాల్లో. అందువల్ల ఈ మ్యారేజెస్ క్వైట్ సక్సెస్ అవుతున్నాయి. రీసెంట్గా అది కూడా ఒక సర్వే వచ్చిందండి, ఈనాడు పేపర్లో వచ్చింది. నేటి యువత చాలామంది ప్రేమించి తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకునేదానికి ఎక్కువ శాతం మంది ఇష్టపడుతున్నారు. మంచి పరిణామం. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళు అనేక బాధలు చూసి, పక్కన సమస్యలు చూసి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వెళ్తే మనకి ఇబ్బంది. వాళ్ళు అవసరమైతే 1 సంవత్సరం ఆగి మా ప్రేమ గట్టిదే అని రుజువు చేసుకుని తల్లిదండ్రుల చేత ఒప్పించి చేస్తున్నారు. ఎక్సలెంట్. రెండోది, నేటి యువత ఇంకొకటి నేను గమనించిన చాలా వివాహం ప్రేమ విషయంలో కూడా కులం, మతం, ఆర్థిక సమస్యలు వాళ్ళు మనకన్నా బాగు చూసుకుంటున్నారు. అనేక ప్రేమ వివాహాల్లో అటు అమ్మాయి ఇటు అబ్బాయి ఒకే కులము, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటే వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు మొదటే గమనిస్తున్నారు. అంటే మన చిన్నప్పుడు ఏదో జమీందారు పేద ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు ప్రేమ వివాహం చేసుకొని అన్నట్టు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రస్తుత పరిస్థితులు గమనించి మనకు ఆర్థికంగా స్వాతంత్రం ఉండాలి, మన వాళ్ళైతే మనకి అందరూ హెల్ప్ చేస్తారు, ఇలాంటి వివాహాలు ఎక్కువ ఉన్నాయండి జనరల్ ట్రెండ్లో. ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఇప్పుడు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇందులో మనం 2 విభాగాలుగా చూడాలి సార్ దీన్ని. ఒకటి సెలబ్రిటీస్ లేదా ఎఫ్లూయెంట్ పీపుల్, బాగా ధనవంతులు. ఇప్పుడు మనం సినిమా స్టార్లను చూస్తున్నాం, వాళ్ళ దగ్గర కులాలు లేవు. స్పోర్ట్స్ స్టార్లను చూస్తున్నాం, పొలిటీషియన్ చూస్తున్నాం, అక్కడ మనకి ఇబ్బందులు ఏమి లేవు సార్. కానీ ఇక్కడ ఒక సగటు మానవుల విషయానికి వచ్చేసరికి కులాంతర మతాంతర వివాహాలకి మనకు అనుకున్నంత ఆదరణ లభించట్లేదు. కొంతమంది పేరెంట్స్లో ఒక రకమైన మార్పు వచ్చినా కూడా అది కూడా లాస్ట్ ఆప్షన్ ఒప్పుకుంటున్నారు. కానీ కులాంతర మతాంతర వివాహాల పట్ల ఇంకా ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు సార్. ఇన్ కేస్ అలా చేసుకుంటే గనక ఈ
ఆర్థిక పరమైన అంశాలు పక్కన పెట్టినా కూడా ఆచారపరమైన లేదా చాలా సంస్కృతి రిలేటెడ్ పరమైన వ్యవహారపరమైన సంప్రదాయపరమైన ఈ రెలవెంట్ వాటి మీద బాగా ఇష్యూస్ వస్తున్నాయి సార్. దీన్ని కూడా మనం ఎలా అధిగమించాలంటారు సార్? మొదటే ఈ సమస్యలు మనం రావచ్చు అని పసిగట్టాలి చేసుకునేవాళ్ళు. కులాంతర వివాహం నన్ను వాళ్ళు ఆ కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, ఇవి ఆలోచించవలసి ఉంటుంది. నాకు తెలిసి మా వదిన గారు ఒకరు ఇలా కులాంతర వివాహం వాళ్ళ అబ్బాయి చేసుకుంటే ఆవిడ ఒకటి అన్ని విధాలు అన్నీ బాగున్నాయి. ఆవిడ ఒకటే అంటుంది, వాళ్ళ ఇంట్లో కోడి తింటారు, మన ఇంట్లో కోడి తినాం కదా అని. ఏందమ్మా కోడి తింటే ఏమైంది పక్క అంటే నాకు అప్పుడు ఇలా అన్నప్పుడు ఒకటి మన మహాకవి గురజాడ అప్పారావు గారు రాసిన కళ్యాణశుల్కంలో అగ్నిహోత్రావధానులు లుబ్ధావధానులు అని ఉంటారు. అగ్నిహోత్రావధానులకి మాటిమాటికి చిరాకు కోపం విపరీతమైన పేరుకు తగ్గట్టు. ఆయన ఈ లుబ్ధావధానుల మీద కోపంతో మీ ఇంట కోడి కాల్చా అంటాడు. అంటే అది తిట్టు అన్నమాట వాళ్ళకి. ఆ కాలంలో అగ్రహారంలో వాళ్ళు ఇలా మీ ఇంట కోడి కాల్చా అంటే లుబ్ధావధానులు మహాప్రసాదం అండి అంటాడు. అంటే తినేవాడికి ఇంకంతకన్నా ఏం కావాలి. అలా చిన్న విషయాల మీద వాళ్ళు చాలా పంతాలు పట్టింపులు. మీరు ఇందాక అన్నారు ఆచారాలు, తినే ఆహార విషయాలు, ఇవన్నీ కూడా మార్పులు ఉంటాయి. 3-4 దశాబ్దాల కిందట ఈ కులపరమైన సంఘాలు చాలా ఉంటే అభివృద్ధి చెందుతున్న మన సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతుంది, ఇవన్నీ చాలా తగ్గిపోతాయని నేను అనుకున్నా 3-4 దశాబ్దాల కిందట. ఇప్పుడు చూస్తే 3-4 దశాబ్దాలు ఇంకా పెరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఎక్కడ తగ్గట్లా. మన వాళ్ళు అమెరికాలో వెళ్ళి కూడా అక్కడ కుల సంఘాలు పెడితే ఇంకా మనం ఏం చేస్తాం? అవును డాక్టర్ గారు, అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఒక పక్క సైన్స్ పురోగతి సాధించింది, మనం అన్ని విధాలా చాలా అడ్వాన్స్ అవుతున్నాం. మరి ఇటు పక్కన మరి కుల సంఘాలని కులాంతర ఇవని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తలుచుకుంటే. వనభోజనాలు కులాల వారీగా కార్తీక మాసంలో అపార్ట్మెంట్లు పైకి బోర్డు పెట్టకపోయినా ఈ కులాల వారిగా చాలా ఉన్నాయి అపార్ట్మెంట్లు. వాకింగ్ ట్రాక్లు కులాల వారిగా జరుగుతున్నాయి. మన గుంటూరు లాంటి నగరంలో కాలేజెస్ కులాల వారిగా ఉన్నాయి, హాస్టల్స్ కులాల వారిగా ఉన్నాయి, వాట్నాట్ ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు కులాల వారిగా ఉన్నాయి. అది మీరు అన్నట్టుగా అది నాకు తెలిసి అది కులం అనే ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే కులాన్ని కూడా సమర్థించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఉండొచ్చు, బట్ ఇప్పుడున్న సోషల్ దాంట్లో ఐ థింక్ కులం అనే ఫ్యాక్టర్ దాటి రావాలనేది నా భావన సార్. అదే ఇప్పుడు ఆ కల్చర్ మీరు అన్నట్టు ఆచారాలు ఇవి ఇక కులం కన్నా మతం తేడా వచ్చినప్పటికి ఇంకా కష్టం. ఆ మతమే వేరు, వాళ్ళ విశ్వాసమే వేరు, దైవ విశ్వాసం వేరు. ఇప్పుడు ఇక్కడ పూజలు చేస్తుంటే వేరే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ దానికి ఈఎంఐ ఇష్టపడకపోవచ్చు. దీనివల్ల అందుకే మీరు అన్నట్టు ముందే ఇవన్నీ ఉంటాయి, మనం ఎదుర్కోవాలి, దీనికి సిద్ధపడితేనే మనం వివాహం చేసుకోవాలి అని వస్తే చాలా వరకు మనం దాన్ని ఎదుర్కోగలం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక చిత్రంలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశాడు సార్. పరువు అనేది ఒక ఖాళీ సూట్ కేసు లాంటిది. ఆ ఖాళీ సూట్ కేసును మోస్తూ అందులో ఏదో ఉందని భ్రమపడటం ఒక అమాయకత్వం లాంటిదని ఒక సన్నివేశం అద్భుతంగా చెప్పాడు సార్. ఇప్పుడు చాలామంది పేరెంట్లో మార్పు వచ్చినప్పటికి కూడా ఈ ప్రేమ వివాహాలని పరువుగా భావించి నిర్దాక్షిణ్యంగా నార్త్లో ఎక్కువ ఉంది నాకు తెలిసి, హర్యానా లాంటి రాష్ట్రాల్లో హానర్ కిల్లింగ్స్, పరువు హత్యల పరంపర ఇంకా జరుగుతుంది సార్. ఇందులో గణనీయమైన మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది సార్. ముఖ్యంగా ఉత్తర దేశాల్లో, ఉత్తర రాష్ట్రాల్లో, బీహార్ యూపీ లాంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. అంటే కొద్దిగా చదువు తక్కువ ఉన్న రాష్ట్రాలు, చదువు శాతం తక్కువ ఉన్న రాష్ట్రాలు, డెవలప్మెంట్ సరిగ్గా లేని రాష్ట్రాలు, వెనకబడిన రాష్ట్రాల్లో ఇవి ఎక్కువ చూస్తున్నాం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అంత ఉండట్లేదు ఈ పరువు హత్యలు. కానీ ఇప్పుడు పరువు అని మీరు ఇందాకన్నారు, అది ఖాళీ సూట్ కేసులో లేని పదార్థం, బ్రహ్మ పదార్థం. దాని గురించి ఊహ నిలబెట్టుకోవాలి అనుకొని ఏదో చేయాలనుకోవటం చాలా ఇబ్బంది. సరే, అప్పటికి అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అమ్మాయిని పడనివ్వకుండా పెంచిన వ్యక్తి కేవలం పరువు గురించి ఆ అమ్మాయిని చంపేస్తున్నాడు అంటే ఎంత విషాదకరం అండి. అవును, 20 ఏళ్ళు పెంచి పోషించి అమ్మాయి మీద ఈగ వాళ్ళనివ్వడు, ముద్దులు అన్నీ తనకు కావాల్సినవన్నీ సమకూర్చి, నేను అన్నీ సమకూర్చాను,
నా మాట వినకుండా ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోతుంది. మన కులం కాదు, మన మతం కాదు, కాబట్టి నా పరువు ఏమైపోతుంది. సార్ ఇక్కడ నేను మన రాష్ట్రంలో దగ్గర బంధువులు కావచ్చు, సమాజంలో చాలామంది నేను గమనించాను సార్, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలి, ఎంత తొందరగా వీలైనంత తొందరగా పెళ్లి చేసి పంపించాలి. దీని వెనకున్న భయాలు నేను చెప్తాను సార్. ఒకటేంటంటే, అమ్మాయి ఎవరినైనా ప్రేమించిద్దేమో, వాళ్ళ అమ్మాయి పలానాని ప్రేమించింది, సో ఈ అమ్మాయి ఎక్కడ ప్రేమించింది ఒక భయం. అంటే 18 ఏళ్ళు నిండకుండానే జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. లేదా 18 ఏళ్ళు ఇప్పుడు అంటే నార్మల్గా 24-25 ఏళ్ళు దాకా చేసుకోవట్లా, వెంటనే 18 ఏళ్ళకి చేయడం ఇదొక కారణం సార్ ఎవరినైనా ప్రేమించిద్దాం. రెండోది, నాకేమన్నా అయితే చాలామంది ఇప్పుడు హార్ట్ అటాక్స్ 35-40 సంవత్సరాలకు చనిపోతున్నారు. సడన్గా నాకేమైనా అయితే నా కూతురి పరిస్థితి ఏంటి, నా కూతురి పెళ్ళి ఎవరు చేస్తారు, ఆ బాధ్యత అదొక పెద్ద టాస్క్ లాగా భావించి ఎవరు చేస్తారు. ఇలా వాళ్ళ పరిధిలో వాళ్ళ కారణాలు ఉండటం వల్ల ఫోర్స్డ్గా చేస్తున్నారు సార్. ఆ పిల్ల చదువుకుంటానంటున్నా కూడా ఇంటర్మీడియట్కే పెళ్ళిళ్ళు చేయటం, కనీసం డిగ్రీ వరకు చదివించకపోవటం, మళ్ళీ ఆ పాపకు ఆర్థిక స్వేచ్ఛ దొరకదు, మళ్ళీ అగైన్ మళ్ళీ వెనకట్లాగా భర్త ఆయన సంపాదన మీద ఆధారపడటం, స్వేచ్ఛ లేకపోవటం, ఇది ఒకటి జరుగుతుంది సార్. ఇందులో కూడా పేరెంట్స్లో మార్పు రావాలనేది చాలా మార్పు రావాలి. దేశంలో కల్చర్లో అన్ని విషయాల్లోనూ వీళ్ళ విషయంలో మార్పు రావాలి. మళ్ళీ ఆ భయము, నేను లేకపోతే అమ్మాయి ఏమైపోతుందో, అమ్మాయికి ఎవరు పెళ్లి చేస్తారు అనే భయం పోవాలి అంటే విద్య అభివృద్ధి చెందాలి, ఆర్థిక స్వాతంత్రం ఉండాలి ఆ అమ్మాయికి. ఆ పాయింట్స్ అవి వస్తే ఏముంది, ఆయన లేకపోతే అమ్మాయి చదువుకుంటుంది, ఉద్యోగం చేసుకుంటుంది, తనకు కావాల్సిన వాడు తను. అలానే తల్లిదండ్రులు ఉన్నారు వెనకాల సపోర్ట్ చేస్తారు. ఇంకో టైప్ ఆఫ్ పేరెంట్స్ని చూసాను సార్. ఆ అమ్మాయికి పెళ్లి కుదురుస్తున్నారు, వాడికి 100 కోట్లు ఉందనో 50 కోట్లు ఉందనో పెళ్లి చూస్తున్నారు. పాప మా అమ్మాయి తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లలు, అందరికి ధైర్యం ఉండదు, ఏది తల్లిదండ్రులు ఎదిరించేంత ధైర్యం ఉండదు, వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంటుంది, బయటకు వెళ్ళి బతకలేరు. దాన్ని అదునుగా చూసుకొని, అందరి పేరెంట్స్ గురించి నేను చెప్పట్లా సార్, చాలా వరకు మార్పు వచ్చింది సార్. కొంతమంది పేరెంట్స్ కొత్త ట్రెండ్, మామూలుగా పొలాల్లో పడే పురుగు మందు ఇడు పట్టు కూర్చుంటున్నాడు, ఏది థ్రెట్ చేస్తున్నాడు, భయపెడుతున్నారు. నువ్వు ఈ సంబంధం చూడకపోతే నేను ఫ్యాన్ కూరేసుకుంటాను, లేదా నేను పురుగు మందుకు చనిపోతాను. ఈ బ్లాక్ మెయిలింగ్ వివాహాలు కూడా చేస్తున్నారు సార్. నిస్సహాయ స్థితిలో ఆ పెళ్లి చేసుకున్న పిల్లలను కూడా నేను కళ్ళారా చూశాను సార్. నిజమేండి, తండ్రి నా వల్ల చనిపోతాడు, లేకపోతే తల్లి నా వల్ల చనిపోతుంది, కాబట్టి నేనేమైనా చేసుకోవాల్సిందే, నా ఇష్టానికి వ్యతిరేకంగా అయినా ఆ వివాహం చేసుకోవాల్సిందే. అది మరి ఇలాంటివి మనం చాలా వరకు ప్రోత్సహించకుండా చూడాలి. సమాజంలో మార్పు రావాలి. ఇందాకన్నా విద్య ఇవన్నీ ఇంకా శాతం పెరిగే కొద్దీ, ఇందాక చెప్పాను, మీరు చెప్పిన బాల్య వివాహాలు కానివ్వండి, పరువు వివాహాలు కానివ్వండి, ఇవన్నీ ఉత్తర రాష్ట్రాల్లో ముఖ్యంగా విద్య డెవలప్మెంట్ లేని చోట్ల చాలా ఎక్కువ ఉన్నాయి. మన దక్షిణాది రాష్ట్రాల్లో కంపారిటివ్గా తక్కువ ఉంటున్నాయి ఈ దీనివల్ల. సో అది ఎప్పుడు సమాజంలో విద్య అభివృద్ధి చెందుతుందో, స్త్రీ పురుషుల్ని సమానంగా చూడటం ఎప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు చాలా వరకు జరుగుతుంది. అటు రిజర్వేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. 40 ఏళ్ల కిందట నేను ఎంబీబీఎస్లో చేరినప్పుడు 100లో 20 మంది అమ్మాయిలు, 80 మంది అబ్బాయిలు మెడిసిన్ విద్యాభ్యాసంలో. ఇవాళ నేను కాలేజీకి ప్రొఫెసర్గా వెళ్తున్నాను కాబట్టి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ ఎంబీబీఎస్లో 80 మంది అమ్మాయిలు, 20 మంది అబ్బాయిలు. ఎక్సలెంట్. రివర్స్ అయింది రేషియో. పీజీ తీసుకుంటే ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీలు కానీ ఏదైనా, ఇప్పుడు సరే నా స్పెషాలిటీనే మానసిక సంబంధించి, ప్రతి సంవత్సరం మా కాలేజీలో 3 ఉంటారండి. 3 సంవత్సరాలంటే 9 మంది. ఇవాళ 9 మంది పీజీల్లో ఒకే ఒక అబ్బాయి, నన్ను ఒక్క మగాడు అని పిలుస్తాను అతను. 8 మంది సైకియాట్రీ పీజీలు, స్కిన్ స్పెషలైజేషన్లో అంతా వాళ్ళే, కంటి వైద్యంలో 100కి 90 మంది వాళ్ళే. ఎక్సలెంట్. మంచి మార్పుగా, చాలా మంచి మార్పు, ఆహ్వానించదగిన మార్పు, సాధారణమైన మార్పు. ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్. చాలా మంది ఇవాళ రేపు ఎక్కువ అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లేదా ప్రేమ వివాహం కావచ్చు, అందులో ఉన్న లోటుపాట్ల గురించి చక్కగా చెప్పారు సార్ ఇప్పటి వరకు మీరు. సరే, ఏదైనా కానీ వివాహ అనంతరం ఎక్కువ మనస్పర్ధలకు కారణం అనుమానం సార్. ఇవాళ రేపు భార్యాభర్తల మధ్య నమ్మకం లేకుండా, అవగాహన లేకుండా, అపోహలు, అపార్థాలతో, అనుమానాలతో ఎక్కువ మంది విడిపోవటం, లేదా
నేరాలు జరగడం లేదా హత్య చేయటం వాళ్ళని ఇవి జరుగుతుంది సార్. వీటిని అధిగమించి దంపతులు కలకాలం కలిసి ఉండాలంటే ఏ అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి సార్? మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన అంశాల వరకు ప్రేమ వివాహం అవనివ్వండి, తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం అవనివ్వండి, పరస్పర నమ్మకం ఉండాలి, పరస్పర సహకారం ఉండాలి, పరస్పర విశ్వాసం ఉండాలి ఒకరి మీద ఒకరు. మనకి రెండవది స్టీల్బర్గ్ అని ఒక సైకాలజిస్ట్ ఇలా చెప్తారు, కమిట్మెంట్. లవ్ అంటే ఒక ట్రయాంగిల్, దాంట్లో ఒక సైడ్ కమిట్మెంట్ ఉండాలి మన వైపు నుంచి, రెండో వైపు నుంచి అఫెక్షన్ ఉండాలి, అతని పట్ల ప్రేమ. నీవు ధనవంతుడు అని నేను పెళ్లి చేసుకోవట్లేదు, నీవు మంచి వ్యక్తి అని పెళ్లి చేసుకుంటున్నాను. నీవు డబ్బు లేకపోయినా సరే, రేపు నీకు అనారోగ్యం పాలైనా సరే, నిన్ను ప్రతి ఒక్కరు ద్వేషించినా సరే, నేను నిన్ను వదలను. నిన్ను నమ్ముకొని నేను వచ్చాను, నీ మంచి చూసి వచ్చాను, నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే నేను నీతో ఉంటాను, నీతో కాపురం చేస్తాను అని ఇరువురు ఉభయలు అనుకోవాలి. అందుకే అది కమిట్మెంట్ ఉండాలి. ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉండొచ్చు, దాంతోపాటు కమిట్మెంట్, సెల్ఫ్ ఇంపార్టెన్స్, కేర్, వాళ్ళ పట్ల గౌరవం, ఉభయలు పరస్పర గౌరవం, విశ్వాసం ఇవన్నీ ఉంటే ఆ వివాహాలు ప్రేమ వివాహాల, తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలతో సంబంధం లేకుండా సక్సెస్ అవుతాయి. ఎక్సలెంట్ సార్. సార్, పిల్లలు పెద్దల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారి పట్ల గౌరవభావం కలిగి ఉండాలని, పెద్దలు కూడా పిల్లల ఇష్టాలను పరిగణలో తీసుకొని వాళ్ళ పట్ల ప్రేమభావం కలిగి ఉండాలని, తద్వారా అది పెద్దలు కుదిర్చిన వివాహం కావచ్చు లేదా ప్రేమ వివాహం కావచ్చు, ఆ పిల్లల జీవితం ఆనందంగా గడవడానికి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ, ఈనాటి ప్రేమ వివాహాలు వర్సెస్ పెద్దలు కుదిర్చిన వివాహాల గురించి చక్కగా లోతైన అధ్యయనం అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.